అనగనగా ఒకప్పుడు గోదావరి నదీ తీరంలో ఆనందుడనే యువకుడుండేవాడు. అతనికి ఒక చిన్న చెరువు కింద కొద్దిపాటి పొలం ఉంది. ఆ పొలాన్ని పండించుకుంటూ అతను జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ సంవత్సరాల పాటు వ్యవసాయం బాగానే సాగింది. కాని అందుకు ఆధారంగా ఉంటున్న చెరువు క్రమంగా ఎండిపోనారంభించింది. అందువల్ల ఆనందుడు చాలా నష్టపోతాడు. దాంతో ఆనందుడు ఒకరోజు తనలో తాను ఇలా అనుకుంటాడు. అసలు ఈ వ్యవసాయం నాకు బొత్తిగా గిట్టుబాటు కావటం లేదు. రోజంతా కష్టపడినా నాకు కడుపు నిండటం కష్టంగా ఉంది. అయితే నాకు వచ్చింది ఇదొక్కటే. ఇప్పుడు ఇంకేం చేయాలి నేను? అది కూడా నాకు అర్థం కావట్లేదు అని తనలో తాను మదనపడి ఏదో ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికొస్తాడు ఆనందుడు. నాకిప్పుడు ఏం చేయాలో అర్థమైంది. మనకి ఏమీ లేనప్పుడు ఈ ప్రకృతి మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది అని అంటారు. ఇప్పటివరకు ఈ జలవనరులను వాడి వ్యవసాయం చేశాను. ఇక ఇప్పుడు అడుగంటిపోయాయి కాబట్టి ఇక నుండి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి అడవి మృగాలు వేటాడి వాటి నమ్మి డబ్బు సంపాదిస్తాను. ప్రస్తుతానికి నేను అంతకు మించి చేయాల్సిందేం లేదు.